మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు బిల్డింగ్ వర్కర్స్ అండ్ కన్స్ట్రక్షన్ యూనియన్ ఆధ్వర్యంలో ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా లిఫ్ట్ మిల్లర్లకు సంబంధించి జిల్లాలో 150కి పైగా లిఫ్ట్ మిల్లర్లు ఉన్నాయి. వాటి కింద సుమారుగా ఒక్కొక్క మిల్లర్ కింద 30 నుంచి 40 మంది కార్మికులు దాని మీద ఆధారపడి బతుకుతారు. అటువంటి మిల్లర్ కార్మికులకు గత 2 సంవత్సరాలుగా కనీసం కూలీ రేటు పడతలేదని చెప్పి స్లాబ్ రేటు పెంచుకోవడానికి కోసం ఈసారి ₹1 మాత్రమే స్లాబ్ రేటు పెంచుకున్నారు. దానికోసమై కామారెడ్డిలో ఉన్న కొంతమంది బిల్డర్లు మాత్రమే 10-15 మంది బిల్డర్లు వారి స్వార్థం కోసం వారి రుబాబు కోసం ఈరోజు మిల్లర్ల యజమానులకు బెదిరిస్తూ మీరు ఎట్లా ₹1 పెంచుతారు మీ సంగతి చూస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. అదేవిధంగా పక్క రాష్ట్రాల నుంచి ఒకవైపు ఉత్తరప్రదేశ్ నుంచి మహారాష్ట్ర నుంచి ఇతర రాష్ట్రాల నుంచి మిల్లర్లను తీసుకొస్తాం, ఇక్కడ యూనియన్ పెడతాం, మీ అందరి పని కల్పించకుండా మేము చేస్తామని చెప్పి వాళ్ళకి ఇప్పటికి కూడా బెదిరిస్తున్నారు. కాబట్టి వెంటనే కామారెడ్డిలో ఉన్న బిల్డర్లు ఈ శాంతానం అంటే వీళ్ళ మీద దౌర్జన్యం నశించాలని చెప్పి మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళకందరికీ పని భద్రత కల్పించాలి. సుమారుగా 6,000 నుంచి 10,000 మంది కార్మికులు ఈ మిల్లర్ల కింద పనిచేస్తారు జిల్లా వ్యాప్తంగా. వీళ్ళకందరికీ పని భద్రత అనేది జిల్లా అధికార యంత్రాంగం కల్పించాలి. లేబర్ ఆఫీసర్లు వెంటనే దీనికి స్పందించి వీరికి పని భద్రతకు చట్టాలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పోలీస్ విభాగం కూడా భవిష్యత్తులో ఇక్కడ మహారాష్ట్ర నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి మిల్లర్లు వచ్చినా కార్మికులు వచ్చినా అనవసరంగా ఘర్షణలు ఏర్పడతాయి. కాబట్టి పోలీసు వాళ్ళు కూడా దీంట్లోకి ప్రవేశించి బయట నుంచి వచ్చే వాళ్ళను నిలిపివేయాలని చెప్పి ఇక్కడ ఉన్న మిల్లర్లకు రక్షణ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ధర్నా ప్రధాన కార్యదర్శి కోటంరాజు గారు వచ్చారు, వారు మాట్లాడతారు.